నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు నిహారిక అలానే చైతన్య విషయంలో విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ఎవరైనా విడిపోవాలని ఎవరు కోరుకోరు, సో మనం కూడా ఆబ్వియస్లీ కలవాలనే కోరుకుంటాం. అయితే ఇప్పుడు ఆ సంబంధం కుదిర్చిందే చిరంజీవి గారు, అది పెద్దలు కుదిర్చిన వివాహం అని కూడా మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు కూడా మళ్ళీ గొడవలు వచ్చినప్పుడు చిరంజీవి గారే పూనుకుని వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏదైతే ఉన్నాయో అది సర్దుమణిగేలా చేసి మళ్ళీ కలిపారు. సో కొన్ని పిక్స్ కూడా బయట వైరల్ అవుతున్నాయి. మీరేం చెప్తారు? తూచి విడాకులంతా ఏం లేదని కూడా అనేసారు. అలా కాదండి, ఇక్కడ మనం మిగతా వాళ్ళు చెప్పుకున్నాడు, మనం చెప్పుకుంటే మనకి వాల్యూ ఉంటుంది. యాక్చువల్గా మనం అయినింటి ఒక కుర్రాడికి మన అమ్మాయిని ఇచ్చుకున్నప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేశామో వాళ్ళ తాలూ కుటుంబంలో కొన్ని సాంప్రదాయాలు, కొన్ని నియమాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనతో సమాన వియ్యం అనుకోనే కదా రాజస్థాన్లో పెళ్లి చేశాం. మనతో సమాన వియ్యం అనుకోనే కదా 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం. మరి మనతో సమాన వియ్యం అనుకునే వాళ్ళ ఇంట్లో మన పిల్లలు ఉండాలి, కానీ మన ఇంట్లో మన పిల్లలు ఉంటే ఎలాగవుద్దమ్మా? ఫస్ట్ పాయింట్ అర్థమైందా? వాళ్ళ ఇంట్లో ఉండాలి పిల్ల, లేదా ముందే చెప్పేయాలి, ఏమయ్యా అబ్బాయిని మేము పెళ్లి చేసుకుంటాం కనుక అబ్బాయి మాత్రం మాకు ఒకే అమ్మాయి ఉంది, ఇంకెవరు లేరు, ఆ అబ్బాయి మా ఇంట్లో ఉండాలని కండిషన్ పెట్టుకొని చేసుకోవాలి పెళ్ళి, అంతే కదా. అది కాకుండా అమ్మాయి ఇంట్లో అబ్బాయిని పెట్టుకోవడం అన్నది తప్పు. అబ్బాయి ఇంట్లో అమ్మాయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నీ కల్చరల్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని తగ్గించుకోవాలి. పండగ పబ్బాలు తప్ప కల్చరల్ యాక్టివిటీస్, సెలబ్రిటీ పోకడ చూసారా, సెలబ్రిటీ మూమెంటు అది తగ్గించుకోవాలి. ఎందుకంటే తగ్గించుకోకపోతే ఏమవుతుందంటే, భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే అందరూ కూడా ఈ సెలబ్రిటీతో మాట్లాడతారు, అక్కడ భర్త ఎవరు మాట్లాడరు. సైకలాజికల్గా ఊహించినటువంటి ఒక డిప్రెషన్ వస్తుంది. ఇద్దరు వెళ్తారు కానీ అందరూ నిహారికనే పట్టుకుంటారు, నిహారికే షేక్ హ్యాండ్ ఇస్తారు, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఇక్కడ ఎవరికి తెలియదు ఆ చైతన్య, ఆయనకి సైకలాజికల్గా ఫీలింగ్ ఉంటుంది. రెండోది. మూడోది ఏమిటంటే, సహజంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పబ్కి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నువ్వు పబ్కి వెళ్ళి దొరికిపోవడం, పేపర్లో రావడం, వార్తల్లో రావడం, ఛానల్లో రావడం, ఆ భర్త ఎలా రిసీవ్ చేసుకుంటాడమ్మా? అప్పుడు చైతన్య కూడా పక్కనే ఉన్నారు అని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అది క్రియేట్ చేశారమ్మా. చైతన్య పక్కనట్టయితే వాళ్ళిద్దరు పబ్కి ఎందుకు వెళ్తారు? చైతన్య పక్కనుంటే ఇంట్లోనే తాగుతారు, అంతే కదా. ఇప్పుడు మొగుడు పిల్లలు పబ్కి వెళ్ళి తాగవలసిన అవసరం లేదు, బెడ్రూమ్లో తాగుతారు సహజంగా. అంటే అయినట్టు వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారు, అలాగే చేస్తారన్నమాట. అప్పుడు చైతన్యం ఉన్నట్టుగా ఎవరు రాయలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ అదొకటి, ఇది రిసీవ్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. అందువల్ల ఆయన ఏంటంటే, తర్వాత ఏమిటంటే, సహజంగా ఆయనకి ఈ సినిమా ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి అసలు ఇంట్రెస్ట్ లేదు. మరి అంత ఇష్టం లేనప్పుడు సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అలా కాదు, వాళ్ళు మామూలు సంసారపక్షంగా ఆవిడ సినిమాలో నా సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదండి, అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాం, మాకున్నది ఒకటే కొడుకు ఒకటే కూతురు అని సంసారపక్షంగా ఉంటుందనే ఆలోచనలతో మాట్లాడుకున్నారు కదా. ఒక 2-3 సినిమాలు చేశారు ఆమె. నాగశౌర్యతో ఒక్క మనసు అంటూ సినిమా చేశారు, సూర్యకాంతం అంటూ సినిమా చేశారు, దట్టు తనే ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని కొన్ని వెబ్ సిరీస్ చేశారు. సో ఇవన్నీ చేస్తున్న అమ్మాయి సినిమాలు మానేస్తుందని ఎట్లా అనుకుంటారు? ఎందుకనుకోరు? మహేశ్వరి ఎన్ని సినిమాలు చేసింది? మహేశ్వరి పెళ్ళైన తర్వాత మళ్ళీ సినిమాలు పట్టుకుందా? సినిమాలు చేసిందా? చెప్పండి. గుంటూరులో హాయిగా కాపురం చేసుకోవటం లేదు, మహేశ్వరిని అడిగినా సరే సినిమాల్లో అని చెప్పలేదా? ఇవే జయమాలి ఎన్ని సినిమాలు చేసింది? సినిమా అయిన తర్వాత కనీసం కెమెరాకి పోజ్ ఇచ్చిందా? చేయాలంటే ఎలాగే చేయొచ్చమ్మా. నువ్వు సాంప్రదాయబద్ధంగా ఉండి నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎలాగే చేయొచ్చు. కొన్ని లక్షలు ఇస్తామని చెప్పాను, నేను అడిగాను ఎన్టీవీ కోసం, అమ్మ 2 లక్షలు ఇస్తారట ఒక ఇంటర్వ్యూ ఇస్తామని జయమాలిని. చేయలేదే, మళ్ళీ ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు చేస్తే కొడుకు పెళ్ళయ్యే టైంలో చేస్తే ఏం కావాలి, చేయకపోతే ఏం కావాలి, అది కావాల్సిందన్నమాట. అందువల్ల వాళ్ళకి ఏదో కొంచెం మానసికంగా చికాకులు లేకపోతే ఎందుకమ్మా డైవర్స్ తీసుకుంటారు? ఆ భర్తకి ట్వీట్ చేశారంటే ఆయన మానసికంగా కొంచెం గాయపడకపోతే ఎందుకు ట్వీట్ చేస్తాడు?
అయితే ఇక్కడ చిరంజీవి గారిని హ్యాట్స్ ఆఫ్. ఆయన చొరవ, ఆయన చాలా మంచి పని చేశాడు. అయితే ఇంకా మా అమ్మాయి సినిమాలు చేయదు, ప్రొడక్షన్లో ఉండదు, ఇంటి పట్టునే ఉంటుందని చిరంజీవి గారు మాట ఇచ్చారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అదేనమ్మా ఇప్పుడు ఇచ్చుంటారా? డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు ఏ విషయంలోనైతే గాయపడ్డారో, వాళ్ళు ఏ విషయంలో అయితే అసంతృప్తిని ఫీల్ అయ్యారో ఆ విషయాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. ఏంటి, మీ అమ్మాయి ఎలా చేస్తుంది, ఇక ముందు అలా చేయదు. అర్థమైందా? ఈ తరం పిల్లలు చెప్పిన మాట వింటారంటారా మీరు? ఎవరి కోసం? నిహారిక గారు ఇక్కడ చెత్తకుండేస్తారండి. ఎందుకంటే వీళ్ళ మూలం కదండి చిరంజీవి గారు వారి కుటుంబానికి ఎంత, చిరంజీవి రారాజులాగా బతికినటువంటి చిరంజీవికి ఆ శ్రీజ మూడో పెళ్ళి చేసుకుంటాను అనబట్టే కదా తండ్రి మూడో పెళ్ళి వద్దని చెప్పగలడా? కూతుర్ని చంపలేడు కదా, అలాగని తన మనసును చంపుకోలేడు కదా. ఇట్లాంటి బాధ నిజంగా అనకూడదు, కానీ బడిత పూజ చేస్తే కానీ నువ్వు బుద్ధి రాదు. అంటే పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళ మూలంగా కదా తండ్రులకి ఆ తల్లిదండ్రులకి ఇద్దరికి చెడిపోయారు. డెఫినెట్గా వాళ్ళతో ఒడంబడికి పడి ఏ వద్దండి. ఎందుకంటే అమ్మాయి మంచిది, చక్కనిది, మామూలుగా పిచ్చి తంగరి, ఏది పడితే అది మాట్లాడేస్తుంది, కానీ హ్యాపీగా మీకు అనుకూలంగానే ఉంటుంది అని చెప్పి సరిచేయడంలో చిరంజీవి గారి తాలూకు సంస్కారం చాలా గొప్పది. తర్వాత ఆ కుటుంబం మీద మళ్ళంటనే రాసేస్తారు. ఏమైంది చిరంజీవి కుటుంబానికి? చిరంజీవి శ్రీజాకి 3 పెళ్ళిళ్ళ, నిహారికి 2 పెళ్ళిళ్ళ, పవన్ కళ్యాణ్ 3, రకరకాలుగా ఉంటారన్నమాట. అట్లాంటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండడంలో తప్పే ఉందమ్మా. చిరంజీవి చేసిన పని చాలా మంచి పని చేశాడు, దాన్ని అభినందించాలి. నిజంగా జీవితాంతం ఒకవేళ నిహారిక జాగ్రత్తగా ఉండగలిగినట్టు ఉంటుంది, నేను విడిపోద్దు, కానీ ఉన్న జీవితాంతం చిరంజీవికి రుణపడి ఉంటుంది నిహారిక. ఓకే. సో కొంతమంది ఈ జనరేషన్ పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారా? ఇప్పటికి ఓకే అన్నప్పటికీ తనకు నచ్చిన పని చేయకుండా కనుక అడ్డు పెడితే, మోకాలు అడ్డు పెడితే ఫ్యూచర్లో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం లేకపోలేదు అంటే లేదండి. కొంచెం చిరంజీవి గట్టిగా చెప్పుంటాడు. అది జనరల్గా ఇదంతా ఎంతవరకు ఉంది, పిల్లలు పుట్టినంతవరకే. పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఎవరి మటుకు వాళ్ళే బాధ్యతగా ఉంటారన్నమాట. ఆ సత్యాన్ని గ్రహించాలి వాళ్ళు, అంతే కదా. నిహారికి పిల్లలు పుట్టినట్టయితే ఏం చేస్తారండి? అందువల్ల డెఫినెట్గా మన లెటర్స్ హోప్ ది బెస్ట్, మంచి జరగాలని, మంచి కలగాలని, ఆ ఫ్యామిలీకి ఇక్కడితో అన్ని అవాంతరాలు తీరిపోవాలని, డిగ్నిఫైడ్గా ప్రెస్టీజియస్గా తలెత్తుకొని తిరిగే అవకాశాలు ఆ రోజులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకని కోరు? మహేశ్వరి ఎన్ని సినిమాలు చేసింది? మహేశ్వరి పెళ్ళైన తర్వాత మళ్ళీ సినిమాలు పట్టుకుందా? సినిమాలు చేసిందా? చెప్పండి. గుంటూరులో హాయిగా కాపురం చేసుకోవటం లేదు. మహేశ్వరిని అడిగినా సరే సినిమాల్లో చెప్పలేదు.